న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. తనను కేసుల పాలు చేసి కట్టుకున్న భార్య తన కెరీర్ని బుగ్గిపాలు చేసిందనే రగిలిపోయే ఆక్రోశం ఒకవైపు కనిపిస్తోంది. తాను మాత్రం పాత జీవితాన్ని మర్చిపోయి మరో పెళ్లి చేసుకుని గర్భిణిగా కొత్త లోకంలో విహరిస్తూ సంతోషంగా ఉందని తట్టుకోలేని అసూయ ఇంకొక వైపు. ఈ రెండింటి కలయికే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కనికరం లేని కిరాతక హంతకుడిగా మార్చేసింది. తన జీవితం అంధకారమైపోయిందని భావిస్తున్న వేళ సునీత కళ్ళలో కనిపిస్తున్న ఆ ఆనందం అతడిలో పగను పెంచింది. విడాకుల తర్వాత ఆమె హ్యాపీ లైఫ్ లీడ్ చేయటమే ఆమెకు మరణ శాసనంగా మారింది. వనస్థలిపురంలో 4 నెలల గర్భిణి సునీత హత్య కేసులో వెలుగు చూసిన ఈ పాడుబడ్డ మనస్తత్వ నిజాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒళ్ళు కగురు పుట్టిస్తున్నాయి. పెదపల్లి జిల్లా మంథనికి చెందిన దేవరకొండ మహేష్కు, మహారాష్ట్రలోని తిలకవాడకు చెందిన బుద్ధార్థి సునీతకు పెద్దల సమ్మతితోనే 2022లో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత దంపతులిద్దరూ కెనడా వెళ్లారు. అయితే పెళ్లి జరిగిన 8 నెలలకే మహేష్ సునీత మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో భర్తను కాదని ఇండియాకు వచ్చేసిన సునీత మహారాష్ట్రలోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్లో భర్త వేధిస్తున్నాడు, ఇబ్బంది పెడతా ఉన్నాడు, నేను ఇన్ని రోజులు నరకం చూశాను, వాడు అసలు మనిషే కాదని చెప్పి కేసు పెట్టింది. దీంతో మహేష్ మీద పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత 2024లో ఇద్దరూ చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు. మహేష్పై పెట్టిన కేసుల కారణంగా అతడికి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. చివరకు కెనడాలో ఉన్న ఉద్యోగం పోవటమే కాకుండా తల్లి చనిపోయాక మళ్ళీ విదేశాలకు వెళదామన్న వీసా దొరకని పరిస్థితి. నా జీవితం నాశనం కావటానికి ఆమె కారణం అనే ఒక బలమైనటువంటి ద్వేషం, కోపం గుండెల్లో రగులుతున్నటువంటి ఒక అగ్ని పర్వతాన్ని పెంచుకుంటూ మహేష్ బతుకుతా ఉన్నాడు. విడాకుల తర్వాత సునీత కుంగిపోకుండా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించింది. శ్రీనాథ్ అనే ఒక వ్యక్తిని వివాహం కూడా చేసేసుకుంది. ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భిణి. తాను ఇక్కడ నరకం అనిపిస్తున్నాను, ఉద్యోగం పోయింది, వీసా లేదు, దినదిన గండంగా కనిపిస్తోంది, నరకం చూస్తూ ఉన్నా. కానీ తను విడిచిపెట్టినటువంటి ఆ మహిళ మాత్రం పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉండటాన్ని మహేష్ చూసి జీర్ణించుకోలేకపోయాడు. ఆమె కళ్ళలో కనిపిస్తున్న ఆనందాన్ని ఎలాగైనా తుడిచేయాలి అనుకున్నాడు. నేను ఒక పక్క బాధపడుతుంటే, నేను ఒక పక్క ఇబ్బంది పడుతూ ఉంటే, ఒక పక్క నేను నిద్రలేని రాత్రుల్లో గడుపుతూ ఉంటే, తను చాలా సంతోషంగా 2వ పెళ్లి చేసుకొని భర్తతో హ్యాపీగా ఇప్పుడు గర్భవతిగా ఉండి లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంది. నాకు లేని సంతోషం తనకు ఎందుకు అని భావించి ఏదో ఒకటి చేయాలని చెప్పి రోజు పథకం పన్నుతూనే ఉన్నాడు, ఆలోచన చేస్తానే ఉన్నాడు. తనకి సంతోషం ఏ విధంగా దక్కకుండా చేయాలి, నేను గడుపుతున్నటువంటి ఆ బాధ క్షణాలు తనకి ఏ విధంగా రుచి చూపించాలి అని ఇదే ఆలోచనతో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి. సునీతను అంతం చేయటానికి మహేష్ ఒక పక్కా ప్రణాళిక వేశాడు. నెల రోజుల ముందే హైదరాబాద్ చేరుకొని తుర్కయాంజాల్లో ఓ హాస్టల్లో మకాం వేశాడు. హత్య చేయటానికి అవసరమైనటువంటి కత్తి, చిన్న రంపం, పదునైన ఆయుధం అన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకొని తెప్పించుకున్నాడు. సునీత ఇంటి అడ్రస్ కనుక్కొని ఎవరూ లేని సమయం కోసం రెక్కీ చేస్తా ఉన్నాడు. ఒకసారి వెళ్ళాడు, జనం ఉన్నారు, వెనక్కి వచ్చేసాడు. ఇంకొకసారి వెళ్ళాడు, అక్కడ ఎవరో కలిగి తిరుగుతూ ఉన్నారు, అక్కడ ఆ సమయం కుదరలేదు. సరిగ్గా బుధవారం రోజు మధ్యాహ్నం తను అనుకున్నటువంటి సమయం రానే వచ్చింది. సునీత భర్త ఆఫీస్కు వెళ్ళినటువంటి సమయాన్ని మహేష్ గమనించాడు. అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాలకు దొరకకుండా, లిఫ్ట్ వాడకుండా మెట్ల ద్వారా దొంగ చాటుగా నక్కుతూ పైకి వెళ్ళాడు. ఆయుధాలు ఉన్న బ్యాగుతో వెళ్ళి సునీత ఇంటి తలుపు కొట్టాడు. మాజీ భర్తను చూడగానే సునీత ఒక్కసారిగా షాక్కి గురైపోయింది. ఆమె తేరుకునే లోపే బలవంతంగా లోపలికి చొరబడి లోపలికి వెళ్ళి లోపల నుంచి గడియ పెట్టి సునీతతో గొడవ పడ్డాడు. మహేష్ తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో, బ్యాగులో తెచ్చుకున్నాడు కదా, ఆ కత్తి తీసుకొని ఆమె గొంతు కోసి కిరాతకంగా నరికి ఆ రంపంతో కూడా నరికి కత్తితో పొడిచి చంపేశాడు. సునీత ఆర్తనాదాలు విన్న ఆమె అత్త పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పటికే సునీత రక్తపు మడుగులో పడిపోయింది. భయంతో ఆమె కేకలు వేయడంతో మహేష్ గదిలో నుంచి లోపల నుంచి గడియ పెట్టేసుకున్నాడు కదా, ఎంతకీ గడియ తీయలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోపల ఉన్న మహేష్ తన వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మొత్తం చెప్పేశాడు, జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు.
నేను ఎందుకు ఈ పని చేయవలసి వచ్చింది, నేను ఎందుకు సునీతను చంపాల్సి వచ్చింది, నా జీవితం ఇట్లా అంధకారం అయిపోవటానికి కారణం సునీతనే అని చెప్పి మొత్తం స్టోరీ చెప్పాడు. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈ విధంగా మృగంగా రాక్షసుల్లాగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఆమె సంతోషం చూడలేకనే చంపేశా అని చెప్పి నిర్వేదంగా అసలు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా పోలీసుల ముందు చెప్తుంటే మొత్తం విని పోలీసులు షాక్ అవుతూ ఉన్నారు. మనసులో పెట్టుకుని ఆ పగని ఒక రాక్షసుల్లాగా, ఒక సైకోలాగా బిహేవ్ చేశాడు. ఇతన్ని చట్టం చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సునీత కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారు. 4 నెలల గర్భవతి, మొదటి భర్త చాలా దుర్మార్గుడు అని చెప్పి అతని మీద కేసు పెట్టి రెండో పెళ్లి చేసుకొని ఈసారైనా జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుందని భావిస్తుండగా ఇంత ఘోరం జరుగుతుందని చెప్పి భావించలేదని చెప్పి కుటుంబ సభ్యులు, బంధువులు, సునీత తెలిసిన వాళ్ళు అందరూ కూడా రోధిస్తూ ఉన్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. నిజంగా నీ లైఫ్ అంధకారం అయిపోతే దానికి కారణం ఎవరు, దానికి బాధ్యులు ఎవరు? ఒకవేళ నీకు ఆమెదే తప్పని నీకు అనిపిస్తే నువ్వు కూడా చట్ట ప్రకారంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నా తప్పు లేదని చెప్పి రుజువు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నీ మీద ఉంది. నువ్వు ఈ విధంగా ఒక రాక్షసుల్లాగా, ఒక క్రిమినల్ లాగా బిహేవ్ చేసి ఇప్పుడు నిండు ప్రాణాన్ని నువ్వు బలి తీసుకుంటే ఇది కరెక్టా? సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా క్షమించరు మహేష్, గుర్తుపెట్టుకో. ఒక సైకోలా బిహేవ్ చేశావు, ఒక దుర్మార్గుల్లా బిహేవ్ చేశావు. సో డెఫినెట్గా పోలీసులు ఆయా సెక్షన్స్ మీద కేసు పెట్టారు. ఈ సైకో మహేష్ కఠినంగా శిక్షించే విధంగా సునీత బంధువులు కోరుతున్నట్టుగానే పోలీసులు యాక్షన్స్ తీసుకునే ప్రయత్నం చేశారు. తప్పకుండా ఈ వీడియో మీద మీరు కూడా కామెంట్ చేయండి. సునీత, మహేష్ వీళ్ళిద్దరూ మొదట భార్యాభర్తలు. వాడు ఈ విధంగా తయారు అయ్యాడు అంటే, ఇంత దుర్మార్గంగా చంపేసే పరిస్థితికి వచ్చాడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? తప్పకుండా మీరు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.